ఇదే సార్ ఓన్లీ ఒక్క వంకాయ మాత్రమే తెస్తారు సార్ హాస్టల్లోకి. 2 కిలోలు తెస్తారు సార్. మొత్తం 7 కేజీలు వస్తుంది సార్. 80 మంది ప్రతిరోజు లేదు సార్, మెనూ ప్రకారం అసలు లేదు సార్, ప్రతిరోజు లేదు సార్. సరే వంకాయలే సార్, కంటిన్యూస్ వంకాయలే సార్. అవును సార్, ఆ వంకాయ తినడం వల్ల అవి పెట్టడం వల్ల మాకు పదే పదే రిపీట్ చేయడం వల్ల మాకు అంతా సార్ వాటర్ ఫెసిలిటీ వాటర్లో సార్ మళ్ళీ సార్ అది చెప్పినా సార్ బల్లి పడింది కొద్దిగా ట్యాంక్ క్లీన్ కడిగేయండి, ఏదైనా మూసేయండి అని పట్టించుకోవడం లేదు సార్. వాటర్ సార్ అసలు సరిగా రావడం లేదు సార్. వాటర్ సార్ అసలు సరిగా రావడం లేదు సార్. పిల్లలకు అసలు ఉండడం లేదు సార్. బిల్డింగ్ లో ఉంది సార్, పడిపోయింది సార్. అది ఎవరి మీద ఎప్పుడు పడినా కూడా ఇంకా ఎవరికి సంబంధం లేదు సార్. చెప్పేది సార్ పక్కన హాస్టల్ వస్తాను సార్. అక్కడ సరే నేనే వస్తుంది సార్. ఏమొద్దా సార్ మాకు ఆ వాటర్ సార్ వద్దు సార్. మాకు ఆ వాటర్ సార్ సస్పెండ్ చేయండి సార్. సార్ అందరు బాధపడుతున్నారు సార్ పిల్లలు. ఆ వాటర్ సార్ వద్దంట సార్. మాకు మాత్రం వద్దు సార్. సస్పెండ్ చేయండి సార్ ఆ సార్ని. చికెన్లో స్కామ్ చేస్తున్నారు సార్. ప్రతి దాంట్లోనూ మెనూ మొత్తం డివైడ్ చేస్తున్నారు సార్. చూస్తున్నారు సార్, బీసీ వాళ్ళని ఎస్సీ వాళ్ళని చూస్తున్నారు సార్. క్యాష్ కూడా యూజ్ చేస్తున్నారు సార్ హాస్టల్లో. 18 కేజీలు లైవ్ చికెన్ చెప్పాలి సార్. మాకు ఎంత జస్ట్ 7 కేజీలే చెప్తున్నాడు సార్. సార్ మొత్తం మింగేస్తున్నాడు సార్. సారు మీరు ఎవరికైనా చెప్పండి, ఎక్కడ న్యాయం జరిగిపోండి అంటున్నారు సార్. ఏమన్నా అంటే ధైర్యంగా చెప్తుంటాడు సార్. గుడ్లు అంటే ప్రతిరోజు అరటి పండ్లు, గుడ్లు, చిక్కులు, పాలు పోయాలి సార్. ఇప్పటి వరకు పాలు ముఖం కింద చూడలేదు సార్. మొన్న ఎవరో వచ్చి చెప్పిపోతే 4 రోజుల నుంచి పోస్తున్నారు సార్. ఇవాళ వరకు పోసిండే లేదు సార్ హాస్టల్లో పాలు. సస్పెండ్ చేసేయండి సార్. మాకు వద్దు సార్. వాటర్ సార్ వద్దు సార్ మాకు. సార్ ఇంతల్లా మాకు కడుపు కొట్టిన మనిషి మాత్రం వద్దు సార్. మాకు హాస్టల్లో వాటర్ సార్ మాత్రం వద్దు సార్. సంవత్సరం అయింది సార్. పాల ముఖం చూసి మాకు గవర్నమెంట్ అందిస్తున్నాం నేను. సంవత్సరం అయింది సార్. హాస్టల్ కూడా ఓల్డ్ బిల్డింగ్ సార్. అది చేంజ్ కావాలి సార్. ఇక్కడ సరౌండింగ్ 1 కిలోమీటర్ రేడియస్ లో ఒక హాస్టల్ కావాలి సార్. 4 కిలోమీటర్స్ సార్. మొత్తం డైలీ వాక్ చేసుకుంటే ఆర్ట్స్ కాలేజ్ సార్ విజిట్ చేస్తానన్నారు. ఒక రోజు డేట్ ఇస్తారు సారు. ఆ డేట్ రోజు సార్ విజిట్ చేస్తారు. హలో, ఇక్కడ మనకి ఆదోని పోస్ట్ హాస్టల్లో ఇష్యూస్ వస్తున్నాయి సార్ హాస్టల్లో. సో మీరు ఒకసారి రావాలి, నేను కూడా విజిట్ చేస్తాను. విడిగా ఇష్యూస్ సార్ చూడండి సార్, సాంబార్లో మొత్తం వాటరే సార్. నేను వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తాను. డేట్ కూడా చెప్పండి, నేను సడన్ సర్ప్రైజ్ గా వస్తాను సార్. 4 రోజులు బాగుపడతారు సార్. ఇప్పుడు వచ్చినాం సార్. 4 రోజులు బాగుపడతారు. తర్వాత వచ్చిన తర్వాత పరిస్థితి మారుతుంది. సార్ వచ్చిన తర్వాత ఇన్స్పెక్షన్. ఒక్క నిమిషం సార్. అంతే కదా సార్, ప్రతిదీ ప్రాబ్లం. సౌకర్యాలు కూడా కనీసాలు లేవు. సౌకర్యాలు కూడా లేవు సార్. బాత్రూమ్ లేదు సార్. చదువుతున్నారు హాస్టల్లో అందరూ ఫస్ట్ ఇయర్ నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు ఉంటారు. మొత్తం మెనూ డివైడ్ చేస్తున్నాడు సార్. సార్ అసలు ఏం పెట్టట్లేదు సార్. మొత్తం ఒకటే సార్ ఐటమ్స్. మాకు గవర్నమెంట్ అన్ని 100 మెంబర్స్ మెనూ అసలు పెట్టడం లేదు సార్. మాకు సార్ ఏమన్నా అడిగితే బెదిరిస్తున్నారు సార్. మీ పేర్లు తీసేసుకుని ఎవరికైనా చెప్పుకోండి అని బెదిరిస్తున్నారు సార్. గుడ్లు ఇవ్వట్టే సార్. మాకు గవర్నమెంట్ మెనూ రోజు గుడ్డు ఇవ్వాలని చెప్పినా కానీ అసలు సార్ ఇంకో పట్టించుకోవడం లేదు సార్. మళ్ళీ సార్ జై భీమ్. ఈరోజు ఆదోని టౌన్ టీజీఎల్ కాలనీలో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ నంబర్ 3 నిన్న విజిట్లో భాగంగానే అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ విద్యార్థులు పడుతున్నటువంటి బాధలు చాలా సమస్యాత్మకమైనటువంటి దాంట్లో ఉన్న పిల్లల భవిష్యత్తు అనేది మనము ఒక సైడ్ ప్రభుత్వమేమో చదువుకున్న విద్యార్థులకి తిండి ఏదైతే మంచి భవిష్యత్తు కోసమో ఒక పక్క ప్రభుత్వం కొన్ని వేల కోట్లు వెచ్చిస్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు
ఎస్సీ హాస్టల్, కేవలం ఎస్సీ హాస్టల్ మీదనే ఫోకస్. ఎక్కడ టీజీఎల్ కాలనీలో కబరస్థాన్ దగ్గర ఒక శ్మశాన వాటిక పక్కన ఎస్సీ హాస్టల్ని పాడేసి దాదాపుగా ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు అక్కడ. అసలు రాత్రిపూట తాగుబోతులు వీరంగం సృష్టిస్తుంటే ఒక పక్క, శ్మశాన వాటిక పక్కన జీవిస్తున్నటువంటిది పిల్లలు భయపడుతూ ఒక పక్క, తిండి సరిగా లేక కేవలం 2-3 కేజీలు 100 మందికి వండుతా ఉన్నారు. మేము పబ్లిక్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశాం, అది మీకు కూడా ఇస్తాం ప్రెస్ వాళ్ళకి. వంట మనుషులకి ఇంతవరకు జీతాలు లేవని వాళ్ళు బాధపడతా ఉన్నారు. పిల్లలు పైపెచ్చులు ఊడిపోయి ఎప్పుడు ప్రాణాపాయ స్థితిలో పడతారో అర్థం కాని పరిస్థితి. ఎందుకంత ఎస్సీ విద్యార్థుల మీదనే ఎందుకంత వివక్షత? ఈ ప్రభుత్వ అధికారుల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు ప్రశ్నించడానికి ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఈడొక వివక్ష అంటే కేవలం ఎస్సీలనేనా? అందుకోసమనే సబ్ కలెక్టర్ గారు బయటకు వచ్చేదాకా మేము లేవని పైకని చెప్పిన తర్వాత సార్ గారు బయటకు వచ్చి స్పందించారు. చెప్పకుండా నేను ఖచ్చితంగా విజిట్ చేస్తానని కూడా హామీ ఇచ్చారు. పిల్లలకి ఏ మెనూ అయితే ఇస్తున్నారో ఇందాక కూడా SWO సార్ గారితో మాట్లాడారు సార్ ఫోన్లోన. సార్ మేడం గారు కూడా వస్తే ఇమీడియట్లీగా వాళ్ళ ఇన్స్పెక్షన్ ఉందని కూడా చెప్పారు. అయ్యా ఒకటే చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా చెప్తా ఉన్నాం. అంటే ఎమ్మెల్యే గారు మీరు మళ్ళీ అక్కడ యాక్చువల్లీ ఒక నెలకు ఒకసారి అధికారులైనా ప్రజాప్రతినిధులైనా నాయకులైనా వెళ్ళి విజిట్ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళకుంది. ఎమ్మెల్యే గారు కూడా చెప్తా ఉన్నాం, విజిట్ చేయండి, వీళ్ళకి కూడా ఓటు హక్కు ఉంది, అది కూడా చెప్తా ఉన్నాం. ఎస్సీ హాస్టల్లో ఉన్నటువంటి మా ఎస్సీ విద్యార్థులందరికీ కూడా ఓటు హక్కు ఉంది, డిగ్రీ చదువుతున్నారు, మీరు విజిట్ చేయాలి ఎమ్మెల్యే గారు, మీకు కూడా చెప్తా. కేవలం ఎస్సీ హాస్టల్, మహిళా హాస్టల్ మీద కూడా మేము ఫోకస్ చేస్తుంది సమతా సైనిక్ దళ్. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా మేము స్పందిస్తాం. అధికారులు స్పందించకపోతే మా దారులు మాకు చాలా ఉన్నాయి, ఆ దారుల పక్షాన మేము రాజ్యాంగబద్ధంగా మేము ఏం చేయాలో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ పొద్దుటి నుంచి టిఫిన్ చేయకుండా మా సమస్యలు గోడును విన్నవించుకోవాలని వచ్చినటువంటి మా దళిత విద్యార్థులందరికీ కూడా ప్రత్యేక జైభీములు తెలుపుకుంటా ఉన్నాను. నా పేరు సి రంగయ్య, సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధికారి ప్రతినిధిని. జై భీమ్. ఓకే, అందరికీ జై భీమ్. నా పేరు హరీష్, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ ముఖ్యంగా రావడం అంటే మా విద్యార్థుల సమస్యల పట్ల కొన్ని విన్నవించడం జరిగింది సబ్ కలెక్టర్ గారికి. ముఖ్యంగా మెయిన్ అంటే ఏంటంటే హాస్టల్ వార్డెన్ సార్ ముఖ్యంగా మెను గవర్నమెంట్ అందించిన మెను ప్రకారంగా పిల్లలకి పెట్టడం లేదు. అలాగే మెనులో ఉండే మూడు గుడ్లు ఇచ్చి ప్రకారంగా 4-5 ఏదో పెట్టి పిల్లల్ని సంజాయిస్తూ ఉన్నాడు. మా ప్రాబ్లమ్స్ మేమే ఫేస్ చేయాలని అన్నకి చెప్పడం జరిగింది. అలాగే అన్నగిన వచ్చి విజిట్ చేయడం జరిగింది. మా సమస్యలను విన్ని సబ్ కలెక్టర్ గారికి ఒక రోజు పోదామని చెప్పినారు. ఈ రోజు వచ్చినాం. అలాగే సబ్ కలెక్టర్ గారు ఒక రోజు వచ్చి మీ హాస్టల్ విజిట్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే వెంటనే సబ్ కలెక్టర్ గారు మన హాస్టల్లో ఉండే నాగమద్దయ్య అనే సార్ని వెంబడే కఠిన చర్యలు తీసుకొని పిల్లలకి న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నామని. జై భీమ్. నా పేరు హరీష్. నంబర్ 3 హాస్టల్ టీజీఎల్ కాలనీ కబ్రస్థాన్ పక్కన ఉంటుంది. ఓకే. జై భీమ్. నా పేరు లక్ష్మణ, జిల్లా అధ్యక్షులు. ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులు పడుతున్న ఆవేదన వాటానికి ఏ మాత్రం ఇంటి జ్ఞానం కానీ లేదు. ఎస్సీ అంటే అంత చులకన చూస్తున్నారు. ఎస్సీ అంటే ఏంటికి అంత చులకన? అలాంటి వారిని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేసి మాము సమతా సైనిక్ దళ్ అందరూ వచ్చి సబ్ కలెక్టర్ గారికి వినిపించినాం వాయిస్. ముఖ్యంగా అక్కడ మినిట్స్ మాత్రం ఏం పెట్టడం లేదు. వంకాయలు అంటావా, నాన్ వెజ్ అంటావా, ప్రతి ఒక్క గుడ్డుతో సహా అరటి పండుతో సహా మన వాడనంటే వాటి లొంగ తీసుకొని అన్ని కుమ్మకాయ కోడుకొంగ ఎలా తింటుందో అలాగన్నీ ఆక్రమించుకొని విద్యార్థులకు పేద విద్యార్థులు కడుపుకొట్టడం జరుగుతుంది. ఇలాంటి వాటిని వెంటనే సస్పెండ్ చేసి ఇమ్మీడియట్ గా చేయాలని మనం తీసుకుంటున్నాం. నా పేరు లక్ష్మణ, జిల్లా అధ్యక్షుడు. నా పేరు కృష్ణ. ఆయన మెనూ ఫాలో కాకపోవడమే కాక మార్కెట్ లో ఏదైతే తక్కువ ప్రైస్ లో ఉండదో అట్లాంటి చీప్ ఒక వెజిటేబుల్స్ తీసుకొచ్చి అవే పెట్టడం వల్ల అలర్జీస్ వచ్చినాయి కొంతమందికి. ఆ పెట్టే వెజిటేబుల్స్ కూడా ఇవి అయితే ఎవరు తినరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే ఇలాంటి వెజిటేబుల్స్ బాలెన్ వెజిటేబుల్స్ పెట్టి తినడం వలన ఎస్సీ హాస్టల్ పిల్లల హాస్టల్ కూడా తగ్గిపోయింది. ఇంతకు ముందు స్ట్రెంత్ ఉండేది,
అది చాలా అక్కడ తాగేవాళ్ళు రావడం, ఊరు బయట ఉండిన దానికి తాగేవాళ్ళు, ఆ ఊర్లో టౌన్ లోన 1 కిలోమీటర్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి కాలేజ్ పిల్లలకి దగ్గర అయ్యేటట్లు ఒక హాస్టల్ కావాలి. నా పేరు కృష్ణ. అలాగే చికెన్ 70 మందికి పర్ పర్సన్ కి అయితే 200 గ్రామ్స్ రావాలి. కానీ ఆయన 10 kgs లైవ్ తీసుకొచ్చి లైవ్ అంటే అది ఇంకో 8 లేదా 6 బిల్డ్ ఇదే గ్రామ్స్ కాకుండా 50లో 20 గ్రామ్స్ కూడా పడలేదు చికెన్. ఒక ఆయన బ్యాడ్ వర్డ్స్. ఇప్పుడు ఎస్సీ హాస్టల్ అంటే ఎస్సీ పిల్లలకు కూడా ఉంటాయి సీట్లు, బీసీ వాళ్ళకి కూడా ఉంటాయి. కానీ ఆయన బీసీ వాళ్ళని కానీ ఎస్సీ వాళ్ళని కానీ అంటరంతనంతో చూడడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన హాస్టల్లో బ్యాడ్ లాంగ్వేజెస్ కూడా బ్యాడ్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తున్నాడు. ఇదైతే బాగలేదు అసలు. సార్ మాకైతే వద్దు, సస్పెండ్ చేయాలి. ఇప్పుడు మేము మాట్లాడాం కాబట్టి మమ్మల్ని కూడా టార్గెట్ చేస్తాడు ఆయన. మాలోని మాకే గొడవలు పెట్టి మమ్మల్ని ఇప్పటికే 6 మెంబర్స్ హాస్టల్ నుంచి పోయినారు. అలా